ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసింది, అదే చెప్తున్నాం కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ వినతి పత్రాలు తీసుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మ అయ్యా మా ఊళ్ళో నన్ను లైంగికంగా వేధించారు, నా బిడ్డ పట్ల కూడా లైంగికంగా వేధిస్తున్నారు, వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ చేసిందంటే వ్యవస్థలు పనిచేస్తున్నట్ట. 6 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇవాళకి కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లోనో లేదా ల్యాండ్ ఇష్యూస్లోనో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యాలయాలకు వస్తున్నారంటే వ్యవస్థలు పని చేయట్లేదని అర్థం. మనం కలెక్టర్లను కూర్చుని తిడుతున్నాం, లేకపోతే పోలీసులను కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం. కానీ అసలు మన దగ్గరికి వస్తున్నారు అంటే లోకల్గా ఉన్నటువంటి అధికారుల మీద నమ్మకం లేదు, అక్కడ న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఇప్పుడు ఇవాళ ఈనాడే రాసుకొచ్చింది, తల్లి కుమార్తెలకు లైంగిక వేధింపులు, తెలుగుదేశం పార్టీ ప్రజావేదికలో బాధిత మహిళ ఫిర్యాదు, కోళాయప్ప అనే వ్యక్తి నా మీద లైంగిక దాడికి దిగారు, దాని ఫోటోలు వీడియోలు తీశాడు, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు, నాతో పాటు నా కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడు. సత్య జిల్లాకు చెందిన మహిళ కన్నీరు మున్నీరుగా విలపించింది, నిందితుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరింది. ఇప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి రావడం అంటే అక్కడ లోకల్ పోలీసులు పనిచేయట్లేదనినేగా, లేదా పోలీసుల మీద నమ్మకం లేదన్నా, లేదా ఆ వ్యక్తి అంత స్పెషలిస్టా? ఇకపోతే శ్రీకుమార్ అనే వ్యక్తి నా దగ్గర 7.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలానికి చెందిన హరిబాబు ఆపోయారు. తాను కొనుగోలు చేసిన 12 సెంట్ల స్థలం రికార్డులు మార్చి చిన్న అనే వ్యక్తి కబ్జా చేశాడని కడప జిల్లా మైలవరం మండలానికి చెందిన సుబ్బారాయుడు మొరబెట్టుకున్నారు. అట్రాసిటీ కేసు పెడతాను, తమ కాలనీలో అందరినీ బెదిరిస్తూ దుర్గారావు అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నానని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరుకి చెందినటువంటి సౌగంధీప్ కంప్లైంట్ చేశారు. తమ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి రామకృష్ణయ్య శ్రీనివాసులు ఆక్రమించాను వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుకు చెందిన చిన్న వెంకటరమణ అనే మహిళ వాపోయారు. ఇవన్నీ ఏంటది? సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్. లోకల్గా చూడాల్సింది ఎవరు? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు, పోలీసులు. వాళ్ళెవరి మీద నమ్మకం లేకనా, లేదా వాళ్ళెవరు పని చేయట్లేదా? వాళ్ళెవరు పని చేయక తెలుగుదేశం పార్టీ జనసేన కార్యాలయం దగ్గరకు వస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం పనిచేస్తున్నట్ట, పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తే సెటిల్మెంట్ చేసినట్టు అవుతుంది. ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుంటే పార్టీ ఆఫీస్ దగ్గరికి రాకూడదు జనం, ఆ స్థాయికి రావాలి. మొదట్లో వచ్చారంటే వైసీపీ గవర్నమెంట్ బాధితులు, ఇవాళ వచ్చారు అంటే ఈ ప్రభుత్వ బాధితులు అవుతారు. అది ఆలోచించుకోవాల్సింది.